నేత బోండా ఉమా మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రాయి పెట్టి కొడితే ఆయన మీద రాయి పెట్టి దాడి చేస్తే సిఎస్ఓ అడ్డుపడితే సిఎస్ఓ తలకి గాయమైంది. కానీ అక్కడ 307 కేసులు లేవు, నామకే వాస్తే కేసులు పెట్టారు. ఎందుకంటే చేసింది వైసీపీ, అక్కడ ఎమ్మెల్యే అనుచరులు కాబట్టి. ఎర్రగొండపాలెంలో చంద్రబాబు గారి మీద రాళ్ల దాడి చేశారు గతంలో, దాని మీద ఎటువంటి కేసులు లేవు. కానీ ఇక్కడ చిన్న గులకరాయి, ఆర్గనైజ్డ్ గులకరాయి తగిలిందంట సీఎంకి, దాని మీద 307 కేసు. పక్కన ఉన్నటువంటి వ్యక్తి వెల్లంపల్లి సీనుకి కాలు మీద రాయి పెడితే కంటికి పెద్ద కట్టు కట్టాడు. కాలుకి కన్నుకి సంబంధం ఏంటో మరి వైసీపీ మేధావులు చెప్పాలి. దానికి మళ్ళీ పెద్ద టీము, సజ్జల రామకృష్ణారెడ్డి బుట్టడు పళ్ళు తీసుకెళ్ళి మీడియా ముందు సానుభూతి. నేను అడుగుతా ఉన్నా, కాలు మీద జగన్మోహన్ రెడ్డికి తరిగిన రాయి నీ కాలు మీద పడితే కంటికి గాయం ఎలా అయింది? వెల్లంపల్లి ఎంత పెద్ద ప్లాస్టర్ కట్టాడు, మీడియాలో కూడా వచ్చినాయి. కన్నుకి గాయమైందంటే మా కార్పొరేటర్గా తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి చెన్నుపాటి గాంధీకి గాయమైతే మొత్తం ఒళ్ళంతా రక్తం వచ్చి కన్నే పోతే దాంట్లో కూడా 307 కేసు కట్ల, 324 ఏదో పిచ్చి కేసులు కట్టారు. అంటే తెలుగుదేశం వాళ్ళు ఏమో కళ్ళు కాదు, తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు గారి మీద దాడి చేస్తే దాడి కాదు, వైసీపీ ఆర్గనైజ్